వెల్కమ్ టు ఐఏసీఈ. ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో మనకి ఇక్కడ ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చి వెన్ ఈస్ ద వరల్డ్ అథ్లెటిక్ డే అబ్జర్వ్. సో మనకి ప్రపంచ అథ్లెటిక్ దినోత్సవం అనేది ఎప్పుడు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో 5th మే, 1st ఏప్రిల్, 18th ఏప్రిల్, 16th మే ఉన్నాయి. సో మనకి ఆల్రెడీ తెలుసు 1st ఏప్రిల్ వచ్చేసి ఒడిస్సా డే, ఫౌండేషన్ డే ఆఫ్ ఒడిస్సా అనేది మనకి ఎప్పుడు అంటే ఒడిస్సా ఆవిర్భవ దినోత్సవం 1st ఏప్రిల్. సో ఒడిస్సా స్టేట్ వచ్చింది కాబట్టి ఒకసారి దీని గురించి డిస్కస్ చేద్దాం. సో ఫౌండేషన్ ఒడిస్సా డే అనేది మనకి ఎప్పుడు అంటే April 1st. నిన్న కరెంట్ అఫైర్లో ఆల్రెడీ ఒడిస్సాకి సంబంధించి ఏం డిస్కస్ చేశాము అంటే గోపబంధు అనే స్కీమ్ గురించి. ఒడిస్సాలో గోపబంధు స్కీమ్ దేనికి సంబంధించింది అంటే జర్నలిస్టులకి, పాత్రికేయులకి సంబంధించింది. అండ్ దీని గురించి స్టేట్మెంట్ అనౌన్స్ చేసిన వ్యక్తి ఎవరు అంటే ఒడిస్సా చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 18th ఏప్రిల్ అండ్ 16th మే అని చెప్పేసి ఉన్నాయి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది 18th ఏప్రిల్. సో 18th ఏప్రిల్ వచ్చేటప్పటికి యునెస్కోకి సంబంధించిన ఇంపార్టెంట్ డే. అదేంటి అంటే ప్రతి సంవత్సరం యునెస్కో 18th ఏప్రిల్న మనకి వరల్డ్ హెరిటేజ్ డే కింద రికగ్నైజ్ చేసింది. ప్రపంచ హెరిటేజ్ డే అనేది మనకి ఎప్పుడు అంటే దట్ ఈస్ 18th ఏప్రిల్. ఆర్ఎల్స్ ప్రొటెక్షన్ ఆఫ్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. వరల్డ్ ప్రొటెక్షన్ ఆఫ్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ అనేది 18th ఏప్రిల్ లేదా వరల్డ్ హెరిటేజ్ డే అని కూడా పిలవచ్చు యునెస్కో. సో యునెస్కోకి సంబంధించి గత ప్రీవియస్ కరెంట్ అఫైర్లో ఏం డిస్కస్ చేశాము అంటే యునెస్కో ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే, పత్రికా స్వేచ్ఛ దినోత్సవం రోజు సో ఒక అవార్డ్ని ఇవ్వడం జరుగుతుంది. అది కూడా జర్నలిస్టులకి సంబంధించి. పత్రికా స్వేచ్ఛ దినోత్సవం అనేది ఎప్పుడు అంటే 3rd మేన. సో 3rd మేన ఇది ఇచ్చిన మెయిన్ ప్రైజ్ ఎవరికి ఇచ్చింది అంటే మరియా రెసా. సో మరియా రెసా అనే వ్యక్తికి ప్రైజ్ ఇవ్వడం జరిగింది. దాన్ని వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ అని చెప్పేసి అంటారు. ఫిలిప్పీన్స్ జర్నలిస్ట్ అయిన మరియా రెసాకి యునెస్కో ఆ అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. అది మనం యునెస్కో గురించి డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ 16th మే గురించి అంత ఇంపార్టెంట్ డేస్ అనేవి లేవు. అండ్ లాస్ట్ ఉన్నది 5th మే. సో 5th మే ఈజ్ నథింగ్ బట్ వరల్డ్ అథ్లెటిక్ డే అని చెప్పొచ్చు. సో జనరల్గా మీకు ఆన్సర్ తెలిసినా సరే కరెంట్ అఫైర్లో మనకి తెలిసిన పదం వస్తే గనక ఒకసారి రివైజ్ చేయడం వల్ల మీకు ఎగ్జామ్లో చాలా ఈజీ అవుతుంది. 5th మే ఈజ్ నథింగ్ బట్ వరల్డ్ అథ్లెటిక్ డే. 1st ఏప్రిల్ ఈజ్ ఫౌండేషన్ డే ఆఫ్ ఒడిస్సా. అండ్ నెక్స్ట్ 18th ఏప్రిల్ వరల్డ్ హెరిటేజ్ డే లేదా ప్రొటెక్షన్ ఆఫ్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ డే. ఆల్రెడీ ఇక్కడ మనం స్పోర్ట్స్ గురించి కదా చెప్తున్నాం. ఒలింపిక్స్ ఈ సంవత్సరం ఎక్కడ జరగబోతున్నాయి అంటే టోక్యోలో జరగబోతున్నాయి. సెకండ్ థింగ్ అండ్ ఏషియన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఇండియాలో జరగవలసి ఉంది. కానీ ఇండియాలో కోవిడ్ ఎక్కువగా ఉన్న కారణంగా అది ఇండియా నుంచి ఎక్కడికి షిఫ్ట్ చేశారు ఏషియన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ని అంటే దుబాయ్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఈ సంవత్సరం ఇండియాలో జరగాల్సి ఉంది. కానీ ఇటీవల కోవిడ్ దృష్ట్యా దాన్ని ఎక్కడికి మనకి షిఫ్ట్ చేశారు అంటే దుబాయ్కి షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఇవి స్పోర్ట్స్ గురించి కొన్ని ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. Which of the following state government has launched the పర్వత్ ధారా యోజన స్కీమ్? ఇటీవల పర్వత్ ధారా యోజన స్కీమ్ ఏ గవర్నమెంట్ లాంచ్ చేసింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ లాంటి స్టేట్స్ ఉన్నాయి. సో మనకి ఆన్సర్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో పర్వత్ ధారా స్కీమ్ అనేది దేనికి సంబంధించింది అంటే వాటర్, నీటికి సంబంధించిన కార్యక్రమం. ఇది కూడా ఎందుకు అంటే నీటిని అధిక మోతాదులో అధిక సమయం, లార్జెస్ట్ టైం పీరియడ్ మాక్సిమం టైం పీరియడ్, సో మాక్సిమం వాటర్ ని మనం స్టోర్ చేసుకోవడం కోసం హిమాచల్ ప్రదేశ్ ప్రజల కోసం ఈ స్కీమ్ ని స్టార్ట్ చేశారు. దాదాపుగా 20 కోట్లు ఖర్చు పెట్టి 10 డిస్ట్రిక్ట్స్ లో ఈ స్కీమ్ ని ప్రారంభించనున్నారు. ఆల్రెడీ లాస్ట్ యూనియన్ బడ్జెట్ లో ఈ స్కీమ్ ని ప్రపోజ్ చేశారు. ఇటీవల ఇది స్టార్ట్ కావడంతో న్యూస్ లో ఉంది. అయితే మనం ఇక్కడ డైరెక్ట్ గా పర్వతధార అని చెప్పేసి చెప్పుకున్నాం. మేబీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ రిగార్డింగ్ టు పర్వతధార ఆర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ టు ద పర్వతధార అని అడగచ్చు. సో దానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ చూద్దాం. పర్వతధార స్కీమ్ నీటికి సంబంధించింది హిమాచల్ ప్రదేశ్ దే. అయితే మరి వాటర్ రిసోర్సెస్ హిమాచల్ ప్రదేశ్ లో ఏమున్నాయి? బాక్రా అనే డ్యామ్, బాక్రా నంగల్ అనేది పంజాబ్ లో ఉంది. బాక్రా డ్యామ్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. దేని మీద నిర్వహించారు, దేని మీద
కట్టారు అంటే సట్లెజ్ రివర్. ఆన్ సట్లెజ్ రివర్ హిమాచల్ ప్రదేశ్ బాక్రా డ్యామ్ ఈస్ కన్స్ట్రక్టెడ్, చమేరా డ్యామ్ ఈస్ కన్స్ట్రక్టెడ్. మరి హిమాచల్ ప్రదేశ్ లో ఇంపార్టెంట్ మనకి రివర్స్ ఏమున్నాయి? హిమాచల్ ప్రదేశ్లో ఏ నదులున్నా సరే ముఖ్యంగా ఆ నదులన్నీ కూడా హిమానీ నదుల ఆధారం, హిమాలయాల ఆధారం. అందుకే ఇక్కడ చూడండి మీకు పర్వత్ దారా, దారా ఇన్ ద సెన్స్ ఒక వాటర్ అని అనుకోవచ్చు, పర్వత్ అంటే మౌంటైన్. అంటే వాటర్ రీసోర్స్ అంతా హిమాచల్ ప్రదేశ్లో దేని మీద డిపెండ్ అయి ఉన్నట్టు? వాటర్ మీద డిపెండ్ అయి ఉన్నట్టు. సో అలా మనకి రావి రివర్, నెక్స్ట్ వచ్చేసి బియాస్ అండ్ సట్లెజ్ అండ్ ఈ చీనాబ్, ఈ నదులన్నీ కూడా హిమాచల్ ప్రదేశ్లో ముఖ్యమైన వాటర్ రీసోర్సెస్ గా ఉన్నాయి. చమేరా డ్యామ్ కానీ లేకపోతే నెక్స్ట్ బాక్రా డ్యామ్ కానీ మహారాణా ప్రతాప్ సాగర్ కానీ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ స్టోరేజ్ సోర్సెస్. ఆ నీటిని నిల్వ చేసుకోవడానికి ఇలాంటి పద్ధతులు డ్యాము, ప్రాజెక్టు, రిజర్వేర్స్ ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ రెండో ఇంపార్టెంట్ ఏంటంటే అస్తమానం మనకి ఫ్రీక్వెంట్గా ఏదైనా స్టేట్ న్యూస్లో ఉన్నప్పుడు ఆ స్టేట్కి సంబంధించిన ప్రముఖ వ్యక్తుల్ని అడగచ్చు. స్టేట్కి సంబంధించి ఇంపార్టెంట్గా ఇద్దరు ప్రముఖ వ్యక్తులు ఉంటారు, ఒకళ్ళు చీఫ్ మినిస్టర్, రెండు గవర్నర్. సో చీఫ్ మినిస్టర్ వచ్చేసి మనకి జైరామ్ ఠాకూర్. సో జైరామ్ ఠాకూర్ ఈజ్ అ చీఫ్ మినిస్టర్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గవర్నర్ బండారు దత్తాత్రేయ ఈజ్ అ ప్రెసెంట్ గవర్నర్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ కి ప్రెసెంట్ మనకి గవర్నర్ వచ్చేసి బండారు దత్తాత్రేయ గారు. ఇవి అయితే హిమాచల్ ప్రదేశ్ కి సంబంధించి ఎప్పుడు మనకి నట్టి అనేది న్యూస్ లో ఉంటుంది. ఎందుకంటే నట్టి గ్లోబల్ రికార్డ్ అంటే గిన్నీస్ రికార్డ్ లో స్థానం సంపాదించుకుంది. లార్జెస్ట్, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫోక్ డాన్స్ ఇన్ ద వరల్డ్. సో ఆ నట్టి అనే ఫోక్ డాన్స్, జానపద నృత్యం ఏ స్టేట్ కి సంబంధించింది అంటే హిమాచల్ ప్రదేశ్ స్టేట్ కి సంబంధించింది. సో దట్ ఈస్ అబౌట్ దట్ హిమాచల్ ప్రదేశ్, నట్టి అండ్ జైరామ్ ఠాకూర్, బండారు దత్తాత్రేయ అండ్ పర్వత్ ధారా యోజన. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. గత కొన్ని నెలలుగా పంజాబ్ న్యూస్ లో ఉంటుంది. దానికి కారణం వచ్చేసి మనకి ఫార్మర్ లాస్ అంటాం. సో మనకి ఫార్మర్ చట్టాలకి సంబంధించి పంజాబ్ ఎక్కువగా న్యూస్ లో ఉండడం జరుగుతుంది. ఈ పంజాబ్ కి సంబంధించి చాలా మంది సెలబ్రిటీలు కానీ చాలా మంది పాపులర్ వ్యక్తులు కానీ ఇండియాలో ఒకప్పుడు ఈ రైతులు ధర్నా చేసినప్పుడు మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఫార్మర్ బిల్స్ కోసం, సో వీళ్ళందరూ సపోర్ట్ చేయడం జరిగింది. ఆ టైంలోనే ట్వీట్ల వార్ నడిచింది కొంతమంది సెలబ్రిటీస్ కి మధ్య. దాంట్లో వన్ ఆఫ్ ద పర్సన్ గా కంగనా రనౌత్ ఉన్నారు. కంగనా రనౌత్ కొన్ని ట్వీట్స్ ని అభ్యంతరకరంగా ట్వీట్ చేయడం మొదలుపెట్టింది ఎప్పుడు అంటే పంజాబ్ రైతులు ధర్నా నిర్వహించే టైంలో. సో అలా స్టార్ట్ చేసిన తర్వాత ఆమె ట్విట్టర్ అకౌంట్ అనేది మనకి మానిటర్ చేయబడింది అండ్ తర్వాత కన్సిడర్ చేశారు. రీసెంట్ గా ట్విట్టర్ కంగనా రనౌత్ యొక్క మొత్తం అకౌంట్ ని క్యాన్సిల్ చేయడం జరిగింది, కంప్లీట్ గా స్టాప్ చేయడం జరిగింది. అది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రీసెంట్లీ ట్విట్టర్ పర్మినెంట్లీ బ్యాండ్ విచ్ సెలబ్రిటీ అకౌంట్ అంటే కంగనా రనౌత్. అది గుర్తొచ్చినప్పుడు మీకు పంజాబ్ ఫార్మర్ రైతులు అనేది గుర్తుకు రావాలి. అలాగే రీసెంట్గా పంజాబ్ న్యూస్లో ఉండడానికి ఇంకొక కారణం వచ్చేసి మనకి 9th గురు అంటాం, గురు తేజ్ బహదూర్. సో గురు తేజ్ బహదూర్ న్యూస్లో ఉన్నారు. ఎందుకంటే ఆయన 400వ బర్త్ యానివర్సరీ, 400వ జన్మ దినోత్సవం కారణంగా గురు తేజ్ బహదూర్ న్యూస్లోకి రావడం జరిగింది, మనం చూసాం. అయితే గురు తేజ్ బహదూర్ గురించి చాలా కార్యక్రమాలు చేపట్టాలనుకున్నారు, కోవిడ్ కారణంగా చేపట్టలేదు. ఇవి పంజాబ్ గురించి మనం ఎక్కువగా చూసిన న్యూస్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మధ్యప్రదేశ్ స్టేట్ ఉంది. మధ్యప్రదేశ్ తమ స్టేట్ లోని జర్నలిస్టుల్ని ఫ్రంట్ లైన్ వారియర్స్ కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇప్పటికే లాస్ట్ టైం ఒడిశా రికగ్నైజ్ చేసింది. ఒడిశా కన్నా ముందరే మధ్యప్రదేశ్ కూడా తమ రాష్ట్రంలోని ఎవరైతే జర్నలిస్టులు వర్క్ చేస్తున్నారో ఈ టైంలో వాళ్ళందరినీ కూడా ఫ్రంట్ లైన్ వర్కర్స్ కింద ట్రీట్ చేయడం జరిగింది. అలాగే మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వచ్చేసి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రస్తుతం మనకి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. సో దట్ ఈస్ అబౌట్ దట్ మధ్యప్రదేశ్ ఏరియా. సో ఇవి మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అని చెప్పొచ్చు, ఇక్కడ రిలేటెడ్. నెక్స్ట్ వన్ చూద్దాం. What is the name of the former personal secretary of Mahatma Gandhi who recently passed away? జనరల్ గా మనుషులు చనిపోవడం చూస్తాం. కొంతమంది సినీ రంగానికి ప్రముఖులు, కొంతమంది రచయితలు, కొంతమంది ఏమో నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక డిఫరెంట్ ఫీల్డ్, సైన్స్ రంగానికి సంబంధించిన వాళ్ళు, పొలిటీషియన్స్. కానీ ఇక్కడ ఉన్న పర్సన్ మాత్రం ఒక డిఫరెంట్ కేటగిరీకి చెందిన ఆయన. అంటే బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ జనరేషన్స్ కలిపిన వ్యక్తిగా చెప్పొచ్చు. అంటే భారతదేశానికి స్వాతంత్ర్యంకు ముందర 1944 నుంచి 1945 గాంధీ చనిపోయే వరకు గాంధీ పక్కనే ఉండి పర్సనల్ సెక్రటరీగా వర్క్ చేసిన వ్యక్తి కళ్యాణం. ఆయన రీసెంట్ గా చనిపోవడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. అంటే ఇక్కడ మీకు రీసెంట్ గా చనిపోయిన వ్యక్తుల్లో గాంధీతో పరిచయం, గాంధీ దగ్గర పనిచేసిన లేదా గాంధీకి సంబంధించి క్వశ్చన్ అడిగితే మాత్రం ఆన్సర్ కళ్యాణంగా గుర్తు పెట్టుకోవచ్చు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వి కళ్యాణం ఈజ్ అ పర్సన్ హూ రీసెంట్లీ డైడ్ అండ్ వర్క్డ్ అలాంగ్ విత్ ద మహాత్మా గాంధీ.
గాంధీ. దీని గురించి మనం డిఫరెంట్ కథనాలు చెప్పొచ్చు. ఆ టైంలో గాంధీ గురించి ఏం చేస్తారు అని చెప్పారు. రీసెంట్గా 2017లో 70వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 70th యానివర్సరీ సందర్భంగా సో ఆ టైంలో అయినా గాంధీ గురించి కంప్లీట్గా ఒక డీటెయిల్డ్ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ టైంలోనే ఫస్ట్ టైం కళ్యాణం అనే పర్సన్ మన జనరేషన్కి తెలిసింది ఆ ఇంటర్వ్యూతోనే. సో దాని తర్వాత ఆయనకి సంబంధించి ఒక బయోగ్రఫీని కూడా రాయడం జరుగుతుంది. బట్ మధ్యలోనే రీసెంట్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన చనిపోవడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ దట్ కళ్యాణం. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. అలాగే గాంధీ గురించి చెప్తున్నాం కాబట్టి గాంధీ ఏ సంవత్సరంలో చనిపోయారంటే 1948 హీ వాజ్ డైడ్. సో గాంధీ గురించి కరెంట్ అఫైర్ రిలేటెడ్ అవసరం లేదు, కానీ గాంధీ గురించి ఎందుకు అవసరం అంటే మనకి 150th బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఇంకా జరుగుతూ ఉన్నాయి గాంధీకి సంబంధించి వివిధ కంట్రీస్లో కానీ ఇండియాలో కానీ. కాబట్టి గాంధీ ఎక్కడ కనిపించినా సరే, గాంధీ పుట్టింది October 2nd, గాంధీ చనిపోయింది 1948లో. అండ్ గాంధీ యొక్క ఆశ్రమం సబర్మతి ఆశ్రమం గుజరాత్లో ఉందని గుర్తుపెట్టుకోండి, విచ్ ఈస్ కన్స్ట్రక్టెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అంబాలాల్ సారాభాయ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. గాంధీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని 1942లో స్టార్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. What is the name of the world's first unmanned vessel and first artificial intelligence ship? ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో యూజ్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసిన షిప్ ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి HMS విక్టరీ, మేఫ్లవర్ 400, RMS అండ్ లైస్టీనియా అండ్ శాంటా మారియా. సో మొత్తం 4 షిప్స్ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ డైరెక్ట్గా చెప్పుకుని దాని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మొట్టమొదటిగా స్టార్ట్ చేయబడేది మేఫ్లవర్ 400. సో మేఫ్లవర్ 400ని స్టార్ట్ చేయబోతున్నారు. దీని యొక్క స్పెషాలిటీ ఏంటి, అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన మెయిన్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. మనకి మెరైన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఒకటి ప్రోమెర్ అని చెప్పేసి ఉంది. ప్రోమెర్ ఇది IBMతో కలిసి కొన్ని వేల కోట్లను వెచ్చించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఒక షిప్ని మ్యానుఫ్యాక్చర్ చేసింది. అయితే ఏంటి, మనం ఎందుకు కరెంట్ అఫైర్లో చెప్పుకుంటున్నామంటే సాధారణంగా షిప్స్ మనకి తెలుసు. అయితే మనం జనరేషన్ 16th సెంచరీ నుంచి ఈ సెంచరీ వరకు చూసుకుంటే జనరల్గా ఫస్ట్ మ్యాన్ కంప్లీట్గా ఒక షిప్ని నడపడం చూసాం. అంటే కంప్లీట్గా ఒక మానవుడి సహాయంతోనే కంప్లీట్గా మాన్యువల్గా షిప్స్ని చూసాం. తర్వాత కొంచెం టెక్నాలజీని యూజ్ చేసాం, మిషనరీస్ని యాడ్ చేసి. దాని తర్వాత 80% లేకపోతే 90% మిషన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ 10% హ్యూమన్ సహాయంతో నడిచే షిప్స్ని చూసాం. షిప్స్లో వెపన్స్ని యూజ్ చేశారు, షిప్స్లో డిఫరెంట్ టెక్నాలజీని యూజ్ చేశారు, షిప్స్లో మోడిఫికేషన్స్ చేసి కొన్ని నెలలు అందులో ఉండేలాగా డిఫరెంట్ టెక్నాలజీతో ఒక ఏరియాని నిర్మించారు. కానీ ఇక్కడున్న స్పెషాలిటీ ఏంటంటే అన్మ్యాన్డ్ వెహికల్. ప్రపంచంలోనే మొట్టమొదటిగా మానవ రహిత షిప్ ఇది. మానవ రహిత షిప్గా మనం దీన్ని రికగ్నైజ్ చేయొచ్చు. అలాంటిదే మేఫ్లవర్ 400. కంప్లీట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. దీని వర్కింగ్ ప్రాసెస్ కూడా అట్లానే ఉంటుంది. అండ్ అప్డేటెడ్ సోనిక్ టెక్నాలజీ, హై రిజల్యూషన్ కెమెరాస్, హైడ్రోఫోన్ ఇలాంటి ఫీచర్స్ అన్నిటిని యాడ్ చేసి ఈ మేఫ్లవర్ అనే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. మొట్టమొదటిగా May 15th అట్లాంటిక్ ఓషన్లో అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి స్టార్టెడ్ ఇట్స్ ఫస్ట్ జర్నీ. ప్రపంచంలో దాని యొక్క మొట్టమొదటి జర్నీని అట్లాంటిక్ మహాసముద్రం మీద ఇది స్టార్ట్ చేయబోతుంది. అయితే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మనకి హైడ్రోఫోన్ అనే మాట వినిపించింది. ఇలాంటివి ఎక్కడ కనిపించినా సరే మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. హైడ్రోఫోన్, హైగ్రోమీటర్, పెరిస్కోప్ ఇలాంటివన్నీ కూడా. హైడ్రోఫోన్ ఏంటంటే మనకి అండర్ వాటర్ సముద్రం లోపల సౌండ్స్ని డిటెక్ట్ చేయడానికి, సౌండ్స్ని రికగ్నైజ్ చేయడానికి లేదా ద మెజర్మెంట్ ఆఫ్ సౌండ్ అండర్ ద వాటర్ వీఆర్ యూజింగ్ అ హైడ్రోఫోన్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాం. దీన్ని కూడా దీనికి అటాచ్ చేయడం చేస్తున్నారు. అయితే ఇంకా ఏం ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు అంటే దీని యొక్క యూజ్ ఏంటి అంటే మనకి సముద్రంలో ఉన్న జంతువులు, సముద్రంలో ఉన్న ప్లాంట్ సిస్టమ్, ఆక్వాటిక్ సిస్టమ్ అండ్ సముద్రంలో ఉన్న పొల్యూషన్ ఎలా ఉంది వీటన్నిటి గురించి స్టడీ చేయడానికి ఈ షిప్ యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని షిప్స్ జనరల్గా అది మాన్యువల్గానైనా లేకపోతే మనకి మిషనరీస్తోనైనా కొన్ని వెదర్ని తట్టుకోగలుగుతాయి, కొన్ని వెదర్ని తట్టుకోలేవు. ఇది వెదర్ కామ్గా ఉన్నా లేకపోతే వెదర్ అనేది కంప్లీట్గా డిస్టర్బ్డ్గా ఉన్నా సరే అలాంటి సిచ్యువేషన్లో కూడా ఇది ట్రావెల్ చేయగలదు. ఇది దీని యొక్క ఇంపార్టెంట్ ఫ్యూచర్గా చెప్పొచ్చు. ప్రస్తుతం దీనికి ట్రైనింగ్ పీరియడ్లో ఉంది. ఆల్మోస్ట్ మనకి 50 meters హైట్ వచ్చే టైడ్స్ని కూడా కంట్రోల్ చేసే విధంగా ప్రస్తుతం దీనికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఈస్ అ మేఫ్లవర్ 400. అమెరికా అండ్ స్విట్జర్లాండ్ 2 కంట్రీస్ కలిసి మెయిన్గా దీనికి ఫండింగ్ ఇస్తున్నాయి. కానీ దీన్ని మెయిన్గా
మెయిన్గా అమెరికా యొక్క మెయిన్ ప్రాజెక్ట్గా దీన్ని మేఫ్లవర్ 400ని చెప్పొచ్చు. అలాగే దీన్ని ఫస్ట్ టైం 1620లో ఒక గ్రూప్ ఆఫ్ ఇంగ్లాండ్ పీపుల్ అమెరికాకి రావడం కోసం మాన్యువల్గా యూజ్ చేసినప్పుడు ఒక షిప్కి పేరు మేఫ్లవర్ అని పెట్టారు. సేమ్ అదే పేరుని ఇప్పుడు ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ షిప్ మేఫ్లవర్ 400గా దీనికి పేరు పెట్టడం జరిగింది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. Which of the following person is also known as the father of Indian theatre? సో ఈ క్రింది వానిలో ఎవరిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ థియేటర్ అని పిలుస్తారని అడుగుతున్నారు. ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే ఇది వరకు అంటే రీసెంట్గా మహారాష్ట్రకి చెందిన కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక యాక్ట్ని చేయాలి అనుకుంటున్నారు. ఒక నాటకం లాంటి దాన్ని ఒక డ్రామాటిక్ యాక్ట్ని చేయాలనుకుంటున్నారు. సో ఒకవేళ అది ఇన్ కేస్ పాపులర్ అయితే దానిని సో మనకి ఫాదర్ ఆఫ్ ఇండియన్ థియేటర్ అని ఎవరైతే పిలుస్తారో ఆయనకి అంకితం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. సో దాట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ థియేటర్ అని చెప్పి ఎవరిని పిలుస్తారంటే ఇబ్రహీం అల్కాజీ. సో ఇబ్రహీం అల్కాజీ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ థియేటర్. ఈయన చాలా కాంట్రిబ్యూషన్స్ చేసి ఉన్నారు. ఆయన చేసిన కాంట్రిబ్యూషన్స్ లో ఎన్ఎస్డిని చెప్పొచ్చు, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా. సో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయడానికి కీలక పాత్ర వహించిన వ్యక్తి అల్కాజీ. అలాగే ఈయన భారతదేశంలో చాలా ప్రముఖ వ్యక్తుల్ని ట్రైన్ చేశారు. ఈయన డ్రామా టీచర్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ ఇండియన్ థియేటర్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ థియేటర్ కూడా. సో లైక్ మనకి రోహిణి అట్టాంగి కానీ లేకపోతే నజీరుద్దీన్ షా కానీ ఇలాంటి పర్సన్స్కి, ఓం పురి ఇలాంటి ఫేమస్ పర్సన్స్కి ట్రైనింగ్ ఇచ్చిన పర్సన్ మనకి దట్ ఈస్ అల్కాజీ. అండ్ ఇబ్రహీం అల్కాజీ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ థియేటర్. నెక్స్ట్ వన్ చూద్దాం. Under which scheme banks can provide a fresh lending support to vaccine manufacturers, importers and suppliers of vaccine? సో మనకి ఏ స్కీమ్ ప్రకారం బ్యాంక్స్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్స్కి, ఇంపోర్టర్స్కి, సప్లయర్స్ ఆఫ్ వ్యాక్సిన్స్కి సో మనకి ఒక లోన్ని ప్రొవైడ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి స్టాండప్ ఇండియా స్కీమ్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్, ద బ్యాంకింగ్ ఒంబడ్స్మాన్ స్కీమ్ అండ్ వన్ టైమ్ డెబిట్ రీస్ట్రక్చరింగ్ స్కీమ్. సో మనకి వన్ టైమ్ డెబిట్ రీస్ట్రక్చరింగ్ స్కీమ్ ద్వారా వ్యాక్సిన్ తయారీదారులకి లేకపోతే వ్యాక్సిన్ సప్లైదారులకి, ఇంపోర్ట్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు. లెండింగ్ ఆఫ్ మనీ ఇన్ ఫార్మ్ ఆఫ్ అ లోన్. సో లోన్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు. అదే మనకి వన్ టైమ్ డెబిట్ రీస్ట్రక్చరింగ్ స్కీమ్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. So next one, which of the following companies stood the 78th position in the league of top 100 most valued companies in terms of market capitalization? Market capitalization ప్రకారం 100 most valuable companies ఇండియాకి సంబంధించి 100 most valuable industries లో 78వ స్థానంలో ఉన్న కంపెనీ ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో రిలయన్స్ ఇండస్ట్రీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్, మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో ఆన్సర్ వచ్చేసి మనకి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. రీసెంట్ గా మార్కెట్ క్యాపిటలైజేషన్ కి సంబంధించి 78వ స్థానంలో టాప్ 100 ఇండస్ట్రీస్ లో 78వ స్థానంలో ఉన్నది స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం ఒక కంపెనీ వర్తబుల్లా కాదా అనేది చెప్పొచ్చు. ఒక కంపెనీ యొక్క టోటల్ స్టాక్స్ ని అంటే షేర్స్ ని తీసుకొని ఆ షేర్ వాల్యూస్ ని ప్రస్తుతం ఉన్న మార్కెట్ వాల్యూస్ దగ్గర మనకి క్యాలిక్యులేట్ చేసి చెప్పడం జరుగుతుంది. సో దాన్ని బట్టి ఆ కంపెనీ వర్తబుల్లా, బిజినెస్ ఎట్లా ఉంది, సో దాని ప్రాఫిట్స్ ఎట్లా ఉన్నాయి, దాని యొక్క బయట డిమాండ్ ఎట్లా ఉంది, దాని యాక్టివిటీస్, బిజినెస్ యాక్టివిటీస్ అనేవి సో దాని ద్వారా చెప్పడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. సో దట్ ఈస్ అబౌట్ దట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అండ్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రస్తుతం చైర్మన్ గా ఉన్న వ్యక్తి ఎవరు అంటే సోమ మండల్. సో సోమ మండల్ ఈజ్ అ ప్రెసెంట్ చైర్మన్ ఆఫ్ దట్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. మరి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1954. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే హెడ్ క్వార్టర్స్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఢిల్లీ. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కింద మనకి ముఖ్యంగా 4 ఇంపార్టెంట్ ఉక్కు పరిశ్రమలు ఉన్నాయి, ఐరన్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనం బిలాయ్ ఉక్కు కర్మాగారం అంటాం, బిలాయ్ స్టీల్ ప్లాంట్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఛత్తీస్గఢ్ ఏరియా. దాని తర్వాత రూర్కెల్లా స్టీల్ ప్లాంట్ విచ్ ఈస్ located in Odisha. దాని తర్వాత దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్ అండ్ బొకారో ఈస్ లొకేటెడ్ ఇన్ జార్ఖండ్. ఇవి చాలా అవసరం. ప్రస్తుతం స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ న్యూస్ లో ఉంది. సో దానికి రిలేటెడ్ ఈ కింది వాటిలో ఏది కరెక్ట్? బొకారో ఇచ్చేసి జార్ఖండ్ కరెక్టా కాదని అడుగుతారు, బిలాయ్ ఇచ్చి ఛత్తీస్గఢ్ అండ్ నెక్స్ట్ రూర్కెల్లా ఒడిస్సా, దుర్గాపూర్ వెస్ట్ బెంగాల్. సో ఇలాంటివి కూడా అడగడం జరుగుతుంది. సో దట్స్ వై యూ హ్యావ్ టు రిమెంబర్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఈ 4 పరిశ్రమలు, దాంతో పాటు ప్రస్తుతం చైర్మన్ వచ్చేసి సోమ మండల్, ద చైర్మన్ of the Steel Authority of India Limited. Next question, world's oldest bishop who served the longest tenure as a bishop in an Indian church who recently passed away?
మనకి ప్రపంచంలోని అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియాలో కూడా ఇది చాలా ఇంపార్టెంట్. భారతదేశంలోనే ఏదైనా అరుదైన రికార్డ్ అంటే అది ఇంపార్టెంట్ గా చూస్తాం, ప్రపంచంలో కూడా. సో మనకి వరల్డ్స్ ఓల్డెస్ట్ బిషప్, సో ప్రపంచంలోనే చాలా ఓల్డెస్ట్ బిషప్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆయన ఇండియాకి చెందిన వ్యక్తి, రీసెంట్ గా చనిపోయారు. ఆయన పేరేంటి అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి లారెంట్ నోయెల్ ఒకటి, లొసాడో అండ్ జాన్ బై అండ్ మార్క్ క్రిస్టోసమ్ ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి మనకి మార్క్ క్రిస్టోసమ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఈయన 103 సంవత్సరాల వయసులో ఎట్ ద ఏజ్ ఆఫ్ 103 ఇయర్స్ రీసెంట్ గా చనిపోయారు. సో ఈయన యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలోని మన ప్రపంచంలోని లాంగెస్ట్ సర్వింగ్ బిషప్ గా ఈయన రికార్డ్ ని కూడా సృష్టించారు. అయితే ఈయన చనిపోయే ముందర వరకు కూడా కేరళలోని మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ చర్చ్ మనకి మార్ థామ్సన్ సిరియన్ చర్చ్, మార్ థామ్సన్ సిరియన్ చర్చ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ కేరళ. సో దీనికి ప్రధాన వ్యక్తిగా మెయిన్ హెడ్ గా వర్క్ చేశారు. ఈయన కేరళలోనే చనిపోవడం జరిగింది. ఈయన చనిపోయింది కేరళలోనే. కేరళలోని మనకి సిరియన్ చర్చ్ కి హెడ్ గా కూడా వ్యవహరించారు. 103 సంవత్సరాల ఏజ్ లో ఈయన చనిపోవడం జరిగింది. ప్రపంచంలోనూ అండ్ భారతదేశంలోనూ లాంగెస్ట్ సర్వింగ్ బిషప్ గా ఈయన ఉన్నారు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఆయన పేరు గుర్తుపెట్టుకోండి, మార్క్ క్రిస్టోసమ్. సో మార్క్ క్రిస్టోసమ్ ఇటీవల వార్తల్లో ఉన్నారు. ఈయన ఎవరు అంటే లాంగెస్ట్ సర్వింగ్ బిషప్ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్ వన్, హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ద గుడ్ గర్ల్స్ అండ్ ఆర్డినరీ కిల్లింగ్? ద గుడ్ గర్ల్స్ అండ్ ఆర్డినరీ కిల్లింగ్ అనే బుక్ ని ఎవరు రాశారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో ఆర్కే నారాయణ్, సల్మాన్ రస్టీ, నీనా గుప్తా, సోనియా ఫలీరో. సో సోనియా ఫలీరో ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఈమె జనరల్ గానే చాలా క్రైమ్ స్టోరీస్ లాంటివి రాస్తూ ఉంటారు. సోనియా ఫలీరో రాసిన బుక్ పేరు వచ్చేసి ద గుడ్ గర్ల్స్ అండ్ ఆర్డినరీ కిల్లింగ్. ఈమె ఇదివరకే లాస్ట్ ఇయర్ ఈ బుక్ ని రచించడం జరిగింది. బట్ ఇప్పుడు న్యూస్ లో ఉండడానికి కారణం సమ్ అదర్ ఇష్యూస్. అయితే ఈ ద గుడ్ గర్ల్స్ అండ్ ఆర్డినరీ కిల్లింగ్ అనేది దేనికి సంబంధించింది అంటే ఉత్తరప్రదేశ్లో 2014లో జరిగిన ఒక వాస్తవ ఘటన. ఒక వర్గానికి చెందిన ఇద్దరు అమ్మాయిలు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారు, సో వాళ్ళని ఎలా చనిపోయారు, యాక్చువల్లీ అక్కడ ఏం జరిగింది, ఎలాంటి విషయాలు వాళ్ళని ప్రభావితం చేశాయి, వాళ్ళ ఫ్యామిలీస్ ఎట్లా సఫర్ అయ్యాయి, ఈ అన్నిటి మీద కథనం ద్వారా ద గుడ్ గర్ల్స్ అండ్ ఆర్డినరీ కిల్లింగ్ అనే దాన్ని రచించారు సోనియా ఫెలారో. సో సోనియా ఫెలారో రచించింది ద గుడ్ గర్ల్స్ అనే బుక్. ఆ బుక్ పేరు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. May 4th 2021 is observed as which day? సో మనకి May 4th 2021 ని ఏ డే కింద అబ్జర్వ్ చేస్తారని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో వరల్డ్ వాటర్ డే ఇచ్చారు. వరల్డ్ వాటర్ డే వచ్చేసి మనకి 22nd మార్చ్. ఎవ్రీ మంత్ కూడా, ఎవ్రీ ఇయర్ కూడా, ప్రతి సంవత్సరం 22nd మార్చ్ ను వరల్డ్ వాటర్ డే కింద మనం రికగ్నైజ్ చేస్తాం. సో దాని తర్వాత వరల్డ్ పెంగ్విన్ డే, దీన్ని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. 25th ఏప్రిల్, ఎవ్రీ ఇయర్ 25th ఏప్రిల్ న వరల్డ్ పెంగ్విన్ డే అని చెప్పి. మనకి పెంగ్విన్స్ ఎక్కడ ఎక్కువగా దొరుకుతాయి? సౌత్ పోల్, నార్త్ పోల్ అంటే సౌత్రన్ పోల్ దగ్గర మనకి పెంగ్విన్స్ ఎక్కువగా కనిపిస్తాయి, సౌత్రన్ హెమిస్ఫియర్ దగ్గర. అండ్ నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ వైల్డ్ లైఫ్ డే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వరల్డ్ ఆస్మా డే. సో వరల్డ్ ఆస్మా డే వచ్చేసి మనకి May 4th ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో May 4th మనకి వరల్డ్ ఆస్తమా డే కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. వరల్డ్ పెంగ్విన్ డే 25th ఏప్రిల్, వరల్డ్ వాటర్ డే వచ్చేసి 22nd మార్చ్. సో నెక్స్ట్ క్వశ్చన్, అండర్ విచ్ సెక్షన్ ఆఫ్ ద సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020 will enable Ministry of Labour and Employment to collect Aadhaar details? సో మనకి సామాజిక భద్రత 2020 కోడ్ ప్రకారం ఈ క్రింది వాటిలో ఏ సెక్షన్ కింద మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మనకి ఈ వర్కర్స్ దగ్గర నుంచి ఆధార్ డీటెయిల్స్ ని కలెక్ట్ చేయొచ్చు అంటున్నారు. సెక్షన్ 150, సెక్షన్ 152, సెక్షన్ 142, సెక్షన్ 140. సో జనరల్గా ఇలాంటి వచ్చినప్పుడు చాలా మంది ఈ మిగతా సెక్షన్స్ ని కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తారు. సామాజిక భద్రత కానీ దానికి రిలేటెడ్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు న్యూస్లో ఉన్న సెక్షన్ వరకే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది కరెంట్ అఫైర్ కాబట్టి, డైనమిక్ కాబట్టి ఇట్లాంటివి డైరెక్ట్గా ఏది ఉందో అదే అడుగుతారు. సో మీకు ఇటీవల సామాజిక భద్రతా కోడ్ 2020కి సంబంధించి ఏ సెక్షన్ కనిపించింది అంటే సెక్షన్ 142గా గుర్తుపెట్టుకోండి. ఇది మనకి కనిపించింది సెక్షన్ 142. సో 142ది దేని గురించి చెప్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ లేబర్, సో మంత్రిత్వ శాఖ ఆధార్ డీటెయిల్స్ ని వర్కర్స్ దగ్గర నుంచి తీసుకోవచ్చు. ఎందుకు అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ కోవిడ్ ముందు, కోవిడ్ తర్వాత కూడా సామాజిక భద్రత కింద
మనకి చాలా ఏమంటాం స్కీమ్స్ని ప్రొవైడ్ చేసింది, చాలా సదుపాయాలను ఇచ్చింది. ఆ స్కీమ్స్ అన్ని వాళ్ళు ఎలా బెనిఫిట్ పొందుతున్నారు, ఏ విధంగా బెనిఫిట్ పొందుతున్నారు, వాళ్ళు కరెక్ట్గా అర్హులా కాదా, ఇవన్నీ తెలుసుకోవాలంటే మ్యాండేటరీగా ఖచ్చితంగా మనకి ముందరగా కావాల్సింది వాళ్ళ డీటెయిల్స్. సో వాళ్ళ యొక్క మినిమం డీటెయిల్స్ అన్ని మనకి ఆధార్లో ఉంటాయి కాబట్టి సో సెక్షన్ 142 కింద ఇంక్లూడింగ్ మైగ్రెంట్ వర్కర్స్, సో మనకి వేరే ప్రాంతం నుంచి వలస వచ్చిన వర్కర్స్, ఈ ప్రాంతంలో రీజనల్ ప్రాంతంలో ఉన్న వర్కర్స్, వీళ్ళందరి డీటెయిల్స్ ని కూడా మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అనే వాళ్ళు ఆధార్ డీటెయిల్స్ ని కలెక్ట్ చేసే హక్కు అనేది ఉంటుంది. ఇది సామాజిక భద్రతా చట్టం 2020కి సంబంధించి కోడ్ 2020కి సంబంధించిన సెక్షన్. సో ఇక్కడ మనకి under which section of the Social Security Code 2020 will enable Ministry of Labor and Employment to collect Aadhaar details. So answer which is manaki section 142. And the next one, recently the Cabinet Committee on Economic Affairs has given its principal approval for disinvestment along with transfer of management and control in which bank. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ఇటీవల ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ పెట్టుబడుల నిర్వహణకు మరియు ఏ బ్యాంకుల నిర్వహణ నియంత్రణను బదిలీ చేయడానికి ఆమోదం ఇచ్చింది. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే రీసెంట్ గా మనకి కేబినెట్ సమావేశం జరిగింది, అది కూడా ప్రధానమంత్రి అధ్యక్షతన. దేనికి సంబంధించి అంటే డిస్ఇన్వెస్ట్మెంట్, ఒక బ్యాంక్కి సంబంధించిన డిస్ఇన్వెస్ట్మెంట్ మరియు మేనేజ్మెంట్ కంట్రోల్ యొక్క వ్యవహారాల కోసం ఒక మీటింగ్ జరిగింది. అది ఏ బ్యాంక్కి సంబంధించి అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఐడిబిఐ బ్యాంక్, యూసీఓ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ ఇండియన్ బ్యాంక్ ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఐడిబిఐ బ్యాంక్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఐడిబిఐ బ్యాంక్ యొక్క మేనేజ్మెంట్ ట్రాన్స్ఫర్ గురించి అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మేనేజ్మెంట్ హక్కుల గురించి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డిస్ఇన్వెస్ట్మెంట్, ఈ రెండింటి గురించి ఇటీవల ఆర్థిక వ్యవహారాలు కేబినెట్ కమిటీ కూడా మనకి ఒక సమావేశం ఏర్పరిచాయి. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. దీంట్లో మెజారిటీ ఆఫ్ ఈక్విటీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఉంది, ఎల్ఐసిది ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసి కలిసి దాదాపుగా 94% ఆఫ్ ఈక్విటీని ఐడిబిఐ బ్యాంక్ లో కలిగి ఉన్నాయి. అయితే ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసి ఏమో దీని యొక్క మెయిన్ ప్రమోటర్, ఐడిబిఐ బ్యాంక్ యొక్క మెయిన్ ప్రమోటర్ వచ్చేసి ఎల్ఐసి. సో నెక్స్ట్ కో ప్రమోటర్గా ఉన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇంత మొత్తంలో కూడా ఈక్విటీస్ ఉన్నప్పటికీ దీని యొక్క డిస్ఇన్వెస్ట్మెంట్ గురించి ప్రస్తుతం ఒక డిస్కషన్, ఒక సమావేశాన్ని పెట్టడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఎస్పెషల్లీ ఎవరు అంటే మనకి క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. నెక్స్ట్ వన్ చూద్దాం. Recently, researchers have identified 100 million years of old fossil bones fragments of సారోపోడో అండ్ డైనోసర్స్ ఇన్ విచ్ స్టేట్. సో మనకి 100 మిలియన్ సంవత్సరాల పురాతన శిలజ ఎముక శకలాలు సారోపోడో అనే దానికి సంబంధించి రీసెంట్ గా ఎక్కడ కనుక్కున్నారో అని అడుగుతున్నారు. జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు రీసెంట్ గా మేఘాలయలో చాలా కోట్ల సంవత్సరాల క్రితానికి సంబంధించిన సారోపోడో అనే ఒక డైనోసర్ యొక్క ఎముకల్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. అది కూడా మనకి ఎక్కడంటే మేఘాలయలో. ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. సో కరెంట్ అఫైర్లో మనకి డైరెక్ట్ డైనమిక్ ఎక్కడ కనుక్కున్నారు, మేఘాలయలోనే. మరి ఏదైనా ప్లేస్ అడిగితే మేఘాలయలో ఎక్కడ కనుక్కున్నారు అంటే కాశీ అనే ప్రదేశంలో, కాశీ కొండలు అంటాం, కాశీ హిల్స్ అనే ప్రదేశంలో దీన్ని కనుక్కోవడం జరిగింది. ఇలాగే మేఘాలయ న్యూస్లో ఉంది కాబట్టి మేఘాలయ ప్లేస్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ చూద్దాం. మేఘాలయ భారతదేశంలోనే ఎందుకు ఫేమస్ అంటే వెట్టెస్ట్ ప్లేస్ ఇక్కడ ఉంది. ప్రపంచంలోనే అతి వెట్టెస్ట్ ప్లేస్, తడి ప్రాంతం అంటే మోస్ట్ రెయిన్ఫాల్ ప్రాంతం మౌసిండ్రమ్ చిరపుంజి అనే ప్రాంతాలు మేఘాలయలో ఉన్నాయి. మేఘాలయలో 3 ఇంపార్టెంట్ కొండలు ఉంటాయి, హిల్స్. ఒకటి కాశీ, 2 గారో, 3 జైనత్. ఈ కాశీ హిల్స్ రీజియన్ లోనే కొత్తగా సరోపాడో డైనోసర్ జాతికి సంబంధించిన ఎముకల్ని కనుక్కోవడం జరిగింది. సో దీంతో భారతదేశంలో కనుక్కున్న డైనోసర్ జాతులు ఎన్ని అంటే 20 రకాల జాతులకి సంబంధించిన డైనోసర్స్ ని ఇండియాలో కనుక్కోవడం జరిగింది. ఆ కోవలో మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉంది అండ్ గుజరాత్ రాష్ట్రం ఉంది, మహారాష్ట్ర ఉంది. మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఇప్పుడు కొత్తగా మేఘాలయ. ఈ 5 స్టేట్లో భారతదేశంలో ఎప్పుడో ఎన్నో ఏళ్ల క్రితం నాటి డైనోసర్స్ యొక్క అవశేషాల్ని కనుక్కున్నారు. రీసెంట్ గా అయితే మేఘాలయ, ఫస్ట్ అయితే మధ్యప్రదేశ్. ఈ 2 డిఫరెన్స్ అన్నమాట. అలాగే డైనోసర్ కి సంబంధించి ఎక్కువగా మనకి మ్యూజియం కానీ నేషనల్ పార్క్స్ కానీ మ్యూజియం కానీ పార్క్స్ కానీ ఎక్కడ ఉన్నాయి అంటే గుజరాత్ ఏరియాలో ఉన్నాయి. అవి గుర్తుపెట్టుకోండి. డైనోసర్ ఫాజిల్ పార్క్ అనేది మనకి గుజరాత్ లో ఉంది. డైనోసర్ మ్యూజియం కమ్ పార్క్ అనే దాన్ని 2019 లో ప్రపోజ్ చేశారు. సో 2020లో దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్ ఏరియా. దాని స్పెషాలిటీ ఏంటంటే ఇట్ ఈస్ అ మ్యూజియం కమ్ పార్క్ అండ్ యాజ్ వెల్ యాజ్ విచ్
కన్సిస్ట్ ఆఫ్ 3D ఫ్యూచర్ ఉన్న పార్క్ అది గుజరాత్లో కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద డైనోసర్ ఫాజిల్ అండ్ విచ్ ఈస్ రికగ్నైజ్డ్ రీసెంట్లీ ఇన్ మేఘాలయ ఏరియా. నెక్స్ట్ వన్ చూద్దాం. వెన్ ఈస్ ద వరల్డ్ హ్యాండ్ హైజీన్ డే? వరల్డ్ హ్యాండ్ హైజీన్ డే ఎప్పుడు అని అడుగుతున్నారు. సో మనకి May 4th వచ్చేసి ఇందాక డిస్కస్ చేసాం వరల్డ్ ఆస్తమా డే. సో వరల్డ్ ఆస్తమా డే అనేది మనకి May 4th. సో నెక్స్ట్ May 5th వచ్చేసి మనకి వరల్డ్ హ్యాండ్ హైజీన్ డే, వరల్డ్ అథ్లెటిక్స్ డే, ప్రపంచ అథ్లెటిక్ దినోత్సవం, వరల్డ్ హ్యాండ్ హైజీన్ డే. ఈ రెండు కూడా మనకి ఎప్పుడు అంటే 5th May కింద మనం గుర్తుపెట్టుకోవాలి. సో 5th May ఇస్ అ వరల్డ్ అథ్లెటిక్ డే, వరల్డ్ హైజీన్ డే. అండ్ నెక్స్ట్ May 1st ఇంటర్నేషనల్ లేబర్ డే, May 4th వరల్డ్ ఫైర్ ఫైటర్స్ డే, May 5th వచ్చేటప్పటికి మనకి దట్ ఈస్ అ వరల్డ్ హ్యాండ్ హైజీన్ డే. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. నెక్స్ట్ వన్ చూద్దాం. May 4th మనకి ఫైర్ ఫైటర్స్ డే వస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే మనకి ఆస్తమా డే వస్తుంది. May 3rd వచ్చేసి ముఖ్యంగా మనకి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే అనేది May 3rd. సో ఈ 5 గుర్తుపెట్టుకోండి. ప్రెస్ ఫ్రీడమ్ డే 3rd, 4th వచ్చేసి ఆస్తమా డే అండ్ ఇంటర్నేషనల్ ఫైర్ ఫైటర్స్ డే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 5th దట్ ఈస్ వరల్డ్ హ్యాండ్ హైజీన్స్ డే అండ్ యాజ్ వెల్ యాజ్ అథ్లెటిక్స్ డే. నెక్స్ట్ వన్ చూద్దాం. Which among the following has launched the Checkmate COVID initiative to help the chess community affected by the pandemic? సో మనకి భారతదేశంలో ఎవరైతే చెస్ కమ్యూనిటీ ప్లేయర్స్ ఉన్నారో అంటే చెస్ ప్లేయర్స్ ఉన్నారో అంతర్జాతీయంగా కానీ జాతీయంగా కానీ ప్రముఖ చెస్ క్రీడాకారులు ఉన్నారో సో వాళ్ళందరికీ మెంటల్ హెల్త్ సపోర్ట్ కోసం, వాళ్ళకి ఇంకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే దానికి కానీ ఇప్పుడు వాళ్ళని హెల్ప్ చేయడం కోసం, ఈ టైంలో పాండమిక్లో హెల్ప్ చేయడం కోసం సో మనకి ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్, ఆప్షన్ డి ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ఒక కొత్త సంస్థని ఏర్పరిచింది, ఒక కొత్త సిస్టమ్ని ఏర్పరిచింది. దాని పేరు చెక్మేట్ కోవిడ్ ఇనిషియేటివ్. సో చెక్మేట్ కోవిడ్ ఇనిషియేటివ్ని స్థాపించింది ఎవరు అంటే ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ స్థాపించడం జరిగింది. దాదాపుగా 60 లక్షల ఫండ్తో దీన్ని మొట్టమొదట ప్రాతిపదిక మీద ఇటీవలే దీన్ని స్టార్ట్ చేశారు. అయితే మనం ఇక్కడ చెస్ గురించి ఉంది కాబట్టి కొన్ని ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో ఇప్పటి వరకు ఉన్న గ్రాండ్ మాస్టర్స్ ఎంతమంది అంటే 68 గ్రాండ్ మాస్టర్స్ ఉన్నారు. టోటల్ వీ హ్యావ్ 68 గ్రాండ్ మాస్టర్స్ ఇండియా. అండ్ మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్ ఇన్ ఇండియా విశ్వనాథ్ ఆనంద్. సో విశ్వనాథ్ ఆనంద్ మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్గా ఉన్నారు. చెస్ గురించి వచ్చింది కాబట్టి అది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. 68th గ్రాండ్ మాస్టర్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. మీకు గుర్తుంటే కింద కమెంట్ చేయండి. అండ్ హూ ఈస్ ద ప్రజెంట్ 68th గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా? అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. So next వచ్చేసి తృణమూల్ కాంగ్రెస్ సుప్రీమో మమతా బెనర్జీ was sworn in as the చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఫర్ ద విచ్ టర్మ్? సో మనకి ఎన్నోసారి వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ గా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం చేయనున్నారని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో 3rd, 5th అండ్ 2nd అండ్ యాజ్ వెల్ యాజ్ 4th. సో ఇట్ ఈస్ అ 3rd టైం. మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ యొక్క చీఫ్ మినిస్టర్ గా మనకి 3వసారి ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ విక్టరీ అని చెప్పొచ్చు. అలాగే ఆమె ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అంటే తృణమూల్ కాంగ్రెస్ 1997 1997లో దీన్ని స్థాపించడం జరిగింది. దాని తర్వాత అంతకు ముందర మమతా బెనర్జీ వివిధ కీలక పాత్రల్లో ఆమె బాధ్యతలు వహించారు. అలాగే ఇండియాస్ విమెన్ రైల్వే మినిస్టర్ గా కూడా భారతదేశ మహిళా రైల్వే శాఖ మంత్రుల్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ గా మనం మమతా బెనర్జీని చెప్పొచ్చు. రైల్వే బడ్జెట్ ని ప్రవేశపెట్టిన మహిళా రైల్వే శాఖ మంత్రి కూడా మనకి మమతా బెనర్జీనే. సో అది కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. దిస్ ఇస్ ద 3rd టైం షీ వాస్ బికమ్ యాజ్ అ చీఫ్ మినిస్టర్ of West Bengal area. Next one, DRDO dedicated the Atal Bihari Vajpayee COVID hospital to people of which city? సో మనకి అటల్ బిహారీ వాజ్పేయి కోవిడ్ హాస్పిటల్ని డిఆర్డిఓ ఎవరికి అంకితం చేసింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి ముంబై, హైదరాబాద్, చెన్నై, లక్నో. సో డిఆర్డిఓ ఈస్ డెడికేటెడ్ సో అటల్ బిహారీ వాజ్పేయి కోవిడ్ హాస్పిటల్ టు ద పీపుల్ ఆఫ్ లక్నో సిటీ. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఈసారి ఇండియాలో సెకండ్ వేవ్ టైంలో చాలా ఫీల్డ్స్ భారతదేశంలో ప్రభుత్వ రంగాలు, ప్రైవేట్ రంగాలు సో వాటే తమ పరిధిలో ఒక కోవిడ్ నియంత్రణకి సంబంధించి కోవిడ్ టైంలో ఆ క్రైసిస్కి హెల్ప్ చేయడం కోసం డిఫరెంట్ ఇన్నోవేటివ్ ఐడియాస్తో వస్తున్నాయి. ఒకటి
మనకి ఇండియన్ నేవీ చాలా రకాలుగా ఇండియాలో యూజ్ అయింది. అండ్ ఇండియన్ ఆర్మీ కోజిత్ అనే దాన్ని స్టార్ట్ చేసింది. ఇప్పుడే చూసాం మనకి ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్, సో వాళ్ళు కూడా ఒక దాన్ని స్టార్ట్ చేశారు, ఒక ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేశారు. సో నెక్స్ట్ జాక్లిన్ ఫెర్నాండెస్ ఒక ఫౌండేషన్ని కూడా స్టార్ట్ చేయబోతుంది. ఒక్కొక్కరు ఏ రంగానికి సంబంధించిన వాళ్ళైనా డిఫరెంట్గా మనకి ఈ యాక్టివిటీస్లో పాల్గొనడం జరుగుతుంది. అలాగే ఈ విషయానికి వస్తే డిఆర్డిఓ అటల్ బిహారీ వాజ్పేయి కోవిడ్ హాస్పిటల్ మనకి డిఆర్డిఓ సహాయంతో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దీన్ని ఏ సిటీకి అంకితం ఇచ్చింది అంటే లక్నో. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. Recently, S&P Global Ratings slashed India's GDP growth forecast for the current financial year to how much percentage? సో మనకి రేటింగ్ సంస్థలు ఉంటాయని ఆల్రెడీ తెలుసు, మన కరెంట్ అఫైర్లో చాలాసార్లు చెప్పాం. సో ప్రపంచ అంతర్జాతీయ సంస్థలు అండ్ యాజ్ వెల్ యాజ్ కొన్ని సెంట్రల్ బ్యాంక్స్, ఇండియాకి చెందిన బ్యాంక్స్, ఇండియాకి చెందిన క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ భారతదేశం ఎకనామిక్ గ్రోత్ ఎలా ఉండబోతుంది అని ప్రొజెక్ట్ చేస్తాయి ఈ ఇయర్కి నెక్స్ట్ ఇయర్కి సంబంధించి. కొన్నిసార్లు ఇక్కడున్న ఆర్థిక సంక్షోభాలు లేకపోతే ఎకనామిక్ క్రైసిస్ కానీ ఎకనామిక్ ఇష్యూస్ వల్ల ఆ ఇచ్చిన ఫోర్కాస్ట్ యొక్క వాల్యూస్ని చేంజ్ చేయడం జరుగుతుంది. అలాగా ఇప్పుడున్న భారతదేశం యొక్క ఎకనామిక్ కండిషన్స్ బట్టి మనకి గ్లోబల్ రేటింగ్స్ ఏజెన్సీ అది మనకి ఇండియా యొక్క ఎకనామిక్ గ్రోత్ ని ఎంతవరకు ప్రొజెక్ట్ చేసింది అని అడుగుతున్నారు. 9.9%, 10.5%, 9.8%, 10.1%. సో 9.8% ఈస్ అ కరెక్ట్ ఆన్సర్. ఇటీవల S&P గ్లోబల్ రేటింగ్ ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి ప్రెసెంట్ ఆర్థిక సంవత్సరానికి ఇండియా యొక్క జీడిపి ఎంత ఉండొచ్చు అని చెప్పిందంటే 9.8% ఉండొచ్చు అని చెప్పింది. ఆప్షన్ ఏ ఈస్ అ కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్, the Competition Commission has ordered probe against which company for alleged unfair biz practices? సో మనకి కాంపిటీషన్ కమిషన్ అనేది అన్యాయమైన బిజ్ పద్ధతుల ద్వారా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ సంస్థపై మనకి ఉత్తర్వులు జారీ చేసింది విచారణకి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో మనకి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా మోటార్స్, హిందుస్థాన్ యూనిలివర్ అండ్ ఇన్ఫోసిస్ ఉన్నాయి. ఆన్సర్ వచ్చేసి టాటా మోటార్స్. సో ఇటీవల మనకి ద కాంపిటీషన్ కమిషన్ టాటా మోటార్స్ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తాము అని చెప్పేసి ఒక నోటీస్ని జారీ చేయడం జరిగింది. సో ఇది ఎందుకు జారీ చేసిందంటే అన్ఫెయిర్ బిజ్ ప్రాక్టీసెస్, సో అన్యాయమైన బిజ్ పద్ధతుల్ని ఎదుర్కోవడం. దీని అర్థం ఏంటంటే భారతదేశంలోనే టాటా మోటార్స్ దేనికి ఫేమస్ అంటే ట్రక్స్. సో ట్రక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ సెల్లింగ్కి కానీ ఇది చాలా ఫేమస్. దాదాపుగా ఇండియాలో 40% ఆఫ్ మార్కెట్ని ఇదే కవర్ చేస్తుంది. అండ్ దాంతోపాటు అశోక్ లేలాండ్ కానీ ఇలాంటి సంస్థలతో మనకి పోటీగా ఉన్నది మనకి టాటా మోటార్స్ అని చెప్పొచ్చు. వాళ్ళతో కొలాబరేట్ అయింది కూడా కొన్ని విషయాలకి సంబంధించి. అలాంటి టాటా మోటార్స్కి సంబంధించి కొన్ని ఈ వెహికల్స్ డీలర్స్కి మధ్య జరిగిన కొన్ని ఏవైతే మనకి ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్కి సంబంధించి అన్ఫెయిర్ బిజ్ ప్రాక్టీసెస్ జరిగాయని చెప్పేసి కంప్లైంట్ వెళ్ళడం వల్ల ద కాంపిటీషన్ కమిషన్ దీనికి సంబంధించి టాటా మోటార్స్ మీద విచారణకి జారీ చేసింది. సో ఆప్షన్ బి ఈస్ అ కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.